శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడే నేను తాజా వార్త ఏంటంటే సక్సెస్ మీట్ అయితే ఒకటి జరిగింది, పుష్ప 2కి సంబంధించింది. అందులో అల్లు అర్జున్ గారు అయితే స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో స్పెషల్ థ్యాంక్స్ విత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేర్లు అయితే ప్రస్తావించారు. అండ్ లాస్ట్ లో కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అని చెప్పి కూడా అన్నారు. ఇదైతే ఫ్యాన్స్ నిన్న మొన్న చూసుకుంటే ట్విట్టర్ లో అయితే చాలా గొడవ అయితే హల్చల్ అయితే అవుతుంది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి. ఇక్కడ వీళ్ళ గొడవని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అమ్మంటి రాంబాబు గారు అయితే ఆయన కూడా పుష్పని ఆపేదే లేదు, పుష్ప తగ్గేదే లేదని చెప్పేసి ఏదో వీళ్ళందరూ డివైడ్ అయిపోయినట్టు మాట్లాడి దీన్ని క్యాచ్ చేసుకొని ఏదో గొడవలు పెడదామని కావాలని అల్లు అర్జున్ గారికి కానివ్వండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్యలో కావాలని ఈ పార్టీ ఒకటి అడ్డం పెట్టి గొడవలు పెట్టడానికే అమ్మంటి రాంబాబు గారు అయితే ట్రై చేశారు. ఇప్పుడు ఈయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కావట్లేదు. స్పెషల్ గా అల్లు అర్జున్ గారే స్వయంగా చెప్పేశారు థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పేసి. ఇప్పుడు ఫ్యాన్ వారు కూడా ఆగుద్దని అయితే నేను అనుకుంటాను. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి వల్ల ఈ ఫ్యాన్స్ అయితే గొడవలు పడుతున్నారు 4-5 రోజుల నుంచి. మీరంటే మేము, మేమంటే మేము, మెగా సపరేట్, అల్లు సపరేట్ అన్నట్టు రేంజ్ లో వీళ్ళైతే గొడవలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే ఇటువంటి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు వస్తారు. దాన్ని రెక్టిఫై చేసే విషయంలోనే అల్లు అర్జున్ గారు అయితే ఈరోజు స్పెషల్ గా అయితే థ్యాంక్స్ చెప్పారు. పుష్ప 2 అయితే వరుసల వర్షంలో దూసుకోబోతుంది. అందులో భాగంగా కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పారు. ఆయన లాస్ట్ మీట్ లో చాలా కష్టపడ్డారని కూడా ప్రస్తావించారు. ఇది ఈ రోజు అయితే పరిస్థితి. థ్యాంక్ యూ.